నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి కవితకు మద్దతుగా వికలాంగుల ఆత్మీయ సమావేశం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి కవిత హాజరయ్యారు. లైవ్ చూద్దాం. 3 అయింది. మీరు 11కే వచ్చున్నారని తెలిస్తే బోధన నుంచి చక్కగా ఇక్కడికే వస్తుంటే అప్పటికైనా 1 గంట అవుతుండే. కానీ ఇంత మిస్కమ్యూనికేషన్తోని మీరందరూ ఇబ్బంది పడాల్సి వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీరందరూ నన్ను మన్నించాలని కోరుతున్నాను. గౌరవనీయులు శ్రీనివాస్ గారు, అదేవిధంగా మన రాజన్న గారు, మరొక శ్రీనివాస్ గారు జగిత్యాలు, మాట్లాడిన అమ్మాయి సౌమ్య, మా నవనీత ఉన్నారు. అట్లానే అనేక మండలాల నుంచి మొత్తం జగిత్యాల, కోరుట్ల, నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా విచ్చేసినటువంటి సోదర సోదరి మనలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. వాస్తవానికి శ్రీనివాస్ అన్న చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక విషయాల్లో వికలాంగులకు సంబంధించినటువంటి కార్యక్రమంలో శ్రీనివాస్ అన్న గారు చాలా సందర్భాల్లో వచ్చి చెప్పినాడు. నాకు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కార్యక్రమాలు ఉన్నాయి, మన భారతదేశంలో అనుకున్న స్థాయిలో జరుగుతలేవని చెప్పిన తర్వాత జాతీయ స్థాయిలో పార్లమెంట్లో చట్టం పాస్ అయ్యే సందర్భం కావచ్చు, ఆ తర్వాత పాస్ అయినటువంటి చట్టం మన రాష్ట్రంలో అమలయ్యేటటువంటి అంశాలలో కావచ్చు, మరి వారి యొక్క గైడెన్స్తోని, మీ అందరి యొక్క స్ఫూర్తితోని నాకు వీలైనంత సహకారం అందించేటటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అందులో మరీ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారైనా అప్పుడు మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉండే, వారు కూడా బాగా సహకారం అందించి ప్రతి డిపార్ట్మెంట్కి, అంటే ఒక వికలాంగులకి ఈ డిపార్ట్మెంట్తో పని ఉంటుంది, ఆ డిపార్ట్మెంట్తో పని ఉండదని ఉండదు, అన్ని డిపార్ట్మెంట్లలో మనకు పని ఉంటుంది. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఈ వికలాంగుల యొక్క డిపార్ట్మెంట్ నుంచి ఈ యొక్క జీవోని, రిజర్వేషన్ జీవో కావచ్చు, మన బడ్జెట్ జీవో కావచ్చు, ఇవన్నీ అమలు చేయాలని చెప్పి వారు అన్ని డిపార్ట్మెంట్స్ కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఏ కార్యక్రమమైనా అందులో ఖచ్చితంగా మన వాటా మనకు ఉండాలనేటటువంటి ఉద్దేశంతో మనం ఆ కార్యక్రమం చేయడం జరిగింది. సరే, పేపర్ వరకు వచ్చినాయి, జీవోలు ఇచ్చుకున్నాం, అమలు అనేటటువంటిది ఇంకా పెద్ద ఎత్తున జరగాలి. మనము అట్లయినా దేశంలో అందరికన్నా ముందే ఉన్నాం. ఆ జీవోలు ఇచ్చే వరకు కూడా ఇంకా భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఆ పని కూడా చేయలేదు. అంటే మొదలు హక్కులను గుర్తించడం అన్నది అత్యంత అవసరం. అది మన రాష్ట్ర ప్రభుత్వం చేసింది. దానికి పేపర్ వర్క్ జరగాలి, గవర్నమెంట్ ఆర్డర్ రావాలి, అక్కడ దాకా వచ్చినాం. ఇప్పుడు నెక్స్ట్ జరగాల్సింది ఏంటంటే, ఉదాహరణకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతాం, అందులో ఖచ్చితంగా మన వాటా మనకు రావాలి. అట్లనే ఇంకా ఏ కార్యక్రమాలు చేసినా ప్రభుత్వం నుంచి మన వికలాంగుల యొక్క వాటా మనకు రావాలి. దానికోసం మీ అందరితో కలిసి నిరంతరం పనిచేస్తా అనే విషయంలో మీరు ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దు. ఎప్పుడైనా సరే ఆదర్శంగా ఈ దేశంలో మనం నిలవడం కోసం తప్పకుండా నా వంతు ప్రయత్నం చేస్తాం. ఉడతా భక్తిగా నేను చేసింది ఏంటంటే, మన ఎంపీ లాట్స్ అని ఇస్తారు, ప్రతి ఎంపీకి సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు ఇస్తారు. దాంట్లోకి వెళ్ళి దాదాపుగా 56-58 లక్షలు అనుకుంటా. దానికి మనము మోటరైజ్డ్ వెహికల్స్ కోసం 375 మోటరైజ్డ్ వెహికల్స్ తేవడం కోసం సపరేట్గా ఒక 52 లక్షలు నా ఎంపీ నిధుల నుంచి ఇవ్వడం జరిగింది. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే, నాకు చేతనైనంత, నాకు వీలున్నంత, నా శక్తిలో ఉన్నంత మేరకు ఎక్కడ కూడా నేను ఒక అడుగు వెనక్కి వేయకుండా చేసేటటువంటి ప్రయత్నం చేసిన, ఇంకా కూడా ఖచ్చితంగా చేస్తా, అందులో ఎటువంటి అనుమానం లేదు. మరి ఇక నెక్స్ట్ విషయం, కేంద్ర ప్రభుత్వం వారి యొక్క వైఖరి, ఇవన్నీ విషయాలు కూడా ప్యాంప్లెట్లో సీనన్న రాసిండు. ఒక పేరు మార్చిండ్రు, వికలాంగులు తీసేసి దివ్యాంగులను పెట్టిండ్రు తప్పితే అంతకుమించి ప్రత్యేకంగా చేసింది ఏం లేదు. నేనేమంటా అంటే, వికలాంగులనే పిలుచుకుందాం, కానీ చేసే పనులని మంచిగా చేద్దాం. పేరు మార్చి డెకరేషన్ చేసి మేకప్ వేస్తే సమస్యలు తీరిపోవు. సమస్య తీరితే అందరం మంచిగా అవుతాం. దివ్యాంగులను పిలుచుకోవడం వేరు, కానీ సమస్య తీరాలి. ఆ సమస్య తీరాలంటే మన రాష్ట్రం నుంచే శ్రీకారం చూడదాం. అనేక విషయాల్లో మన రాష్ట్రం ఫ్రంట్ రోలో ఉన్నది, పనిచేస్తున్నది. చాలామంది నా దగ్గరికి ఎవరు వచ్చి జాబ్ అడిగినా కూడా ఒక లిస్ట్ మెయింటైన్ చేస్తాం. మేము వచ్చినట్టు ఆ లిస్టులో పెట్టి కలెక్టర్ గారికి పంపుతూనే ఉంటాం. ఎందుకంటే 5% మన కోట నిండేంత వరకు చేయాలని చెప్పి కలెక్టర్ గారికి కూడా రిపీటెడ్గా నేను చెప్తా ఉంటాను. ఎక్కడ కూడా పార్షాలిటీ ఉండదు, పక్షపాతం ఉండదు. నా దగ్గరికి ఎవరు వస్తే వాళ్ళ పేరు ఆటోమేటిక్గా కలెక్టర్ దగ్గరికి పోతూనే ఉంటుంది.